వైసీపీ ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. హిందువులు వింటానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి తన స్థాయిని దిగదార్చుకొని, ఎందుకంటే 4 దశాబ్దాల పైగా రాజకీయ చరిత్ర ఉందంటాడు, 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా పదవి వెలగబెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా, నీ రాజకీయ స్వలాభాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద వేయాలనే ఆలోచనతో పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డు సంబంధించినటువంటి అంశాలని నువ్వు మాట్లాడావు. మరోపక్క దీన్ని నిశ్చితంగా గమనించినటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ఏదో రాజకీయ కోణంలో మాట్లాడినటువంటి మాటలు మాత్రమే కాదు, ఆర్థిక ప్రయోజనాలను ఆశించి చివరికి ఇందాపూర్ డైరీని తీసుకొచ్చి హెరిటేజ్కి కోట్లాది రూపాయలు లబ్ధి చేకూర్చడానికి చేసినటువంటి కార్యక్రమంగా భావిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో శాసన మండలిలో 4 రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేశాం. ఎందుకంటే లక్షలాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా ఇది ఉన్నప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎవరికైనా అనుమానాలు వస్తేనో ఆరోపణలు వస్తేనో నివృత్తి చేయగలిగినటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉండాలి. కానీ ప్రభుత్వమే ఆరోపణలు చేసింది, నిస్సిగ్గుగా అనుమానాలను వ్యక్తం చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మండలిలో చర్చించమని మేము పోరాటాలు చేస్తే 23వ తారీఖున జరిగినటువంటి బీఏసీ సమావేశంలో 26వ తారీఖున మండలిలో షార్ట్ డిస్కషన్ మీద ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది. ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి పేరు మీదుగా నోటు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితులు. నిన్నటి రోజున శాసన మండలిలో లడ్డుకు సంబంధించినటువంటి అంశం పైన మా సహచర సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు తను మాట్లాడటం ప్రారంభిస్తే మాట్లాడటం బిగిన్ చేసిన తరువాత శాసనసభ వ్యవహారాల మంత్రట, ఆయనకి విశేషమైనటువంటి అనుభవం ఉందట. చైర్మన్తో మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చిందని ఆయన మాట్లాడినటువంటి మాట, ఆయన మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు కూడా చరిత్రలో మనం చూడం. ఏ శాసనసభలో కానీ ఏ శాసన మండలిలో కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు శాసన మండలి సభ్యులు మొత్తం కూడా నిలబడి వాళ్లే ఆందోళన చేసినటువంటి పరిస్థితులు, చైర్ని అగౌరవపరిచినటువంటి పరిస్థితులు కూడా నిన్న చూసాం. అసలు ఏమిటి, ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు పరిపాలన చేయాలనే భావంతో ముందుకు సాగుతున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు చైర్మన్ గారు తన మీద వివిధ పత్రికల్లో వచ్చినటువంటి అంశాలకు సంబంధించి వివరణ ఇచ్చి ప్రభుత్వం ఏ విధంగా ఈ చర్చను అడ్డుకుంటుందన్న వైనాన్ని కూడా తన మాటల్లో కూడా చెప్పినటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా ఈరోజు కూడా ఉదయం నుంచి శాసన మండలిలోనే మేమందరం కూడా ఆందోళన చేశాం. సభని పోస్ట్పోన్ చేసిన పరిస్థితులు, ఆ టైంలో కూడా 3 గంటల పైగా మేమందరం కూడా మండలిలో కింద కూర్చొని ఇవాళ లడ్డు చర్చకు సంబంధించి ఎక్కడైతే చర్చని నిన్న ప్రారంభించామో ఆ ప్రారంభించిన దగ్గర నుంచి చర్చను కొనసాగించాలని చెప్పి మేమందరం కూడా కోరుకున్నటువంటి పరిస్థితులు. ఇవాళ అసలు ఈ ప్రభుత్వం చర్చకు ముందుకు రావటంలా, కానీ భీకరమైనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటా ఉంటే నిజంగా మాకే ఆశ్చర్యం కలుగుతోంది. లోన ఒక రకంగా ఉంటారు, బయటకు వచ్చి ఇంకో రకంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏదో చర్చకు వస్తూ ఉంటే మేము చర్చ నుంచి బయటకు వస్తున్నామట. అసలు చెప్పడానికి సిగ్గుండాలి కదా. ఎవరిని మభ్యపెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము 4 రోజుల పాటు పోరాటం చేస్తే మా పోరాటం బీఏసీ మీటింగ్లో చర్చకి షార్ట్ డిస్కషన్కి పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితులు.
మేము ప్రతిరోజు కూడా పర్మిషన్ ఇచ్చిన తర్వాత 3 రోజులు సభ జరిగితే ఎక్కడా కూడా మేము నోరెత్తి కూడా మాట్లాడాల. ఎందుకంటే సభ సజావుగా తప్పడానికి సంబంధించి మాకు కావాల్సింది ఈ రాష్ట్రంలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ప్రతి మాట కూడా, మంత్రులు మాట్లాడే ప్రతి మాట కూడా అబద్ధాలతో కూడినటువంటి మాటలు. అసలు 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏఆర్ డైరీకి సంబంధించి 4 ట్యాంకర్లు వస్తే 4 ట్యాంకర్లు మీరే పాస్ చేశారు. మరో 4 ట్యాంకర్లు వస్తే వాటిని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసినటువంటి ట్యాంకర్లు ఎక్కడికి వెళ్ళే, ఎక్కడ పెట్టారు? మరలా తిరిగి వాటిని సేమ్ వాటినే పేర్లు మార్చుకొని మరలా తిరిగి సెప్టెంబర్లో మరలా లోనకు వచ్చాయి కదా, వాటిని పాస్ చేశారు కదా. 4 ట్యాంకర్లు కూడా ఏ అయితే రిజెక్ట్ అయిన ట్యాంకర్లు ఉన్నాయో ఆ ట్యాంకర్లు ఏ విధంగా పాస్ అయ్యావు? ఎవరి హయాంలో చేశారు? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కల్తీ నెయ్యికి సంబంధించిన సంబంధం ఏందని అడుగుతా ఉన్నా. మాకేమి సంబంధం? మీ హయాంలో వచ్చాయి, మీ హయాంలో పాస్ చేశారు, మీ హయాంలో రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసినటువంటి ట్యాంకర్లు మరలా తిరిగి వస్తాయి, వాటిని పాస్ చేసి లోనకు పంపించి మీరు పాపం మూటగట్టుకుంటే, మీరు మూటగట్టుకున్నటువంటి పాపాన్ని మాపై నెట్టాలని ఏ విధంగా ప్రయత్నం చేస్తారని అడుగుతా ఉన్నా. 658 రూపాయలకి ఇందాపూర్కి డైరీకి మీరు టెండర్ ఇచ్చేశారు. అసలు ఇందాపూర్ అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని వెనకాలంటే 1915 నుంచి మీ ప్రభుత్వంలో 17లో ప్రారంభిస్తే 16లో ఆ లైసెన్స్ని క్వాలిఫై కాకపోతే వాడిని పెండింగ్లో క్వాలిఫై కానటువంటి దాన్ని పెండితే 3 నెలల్లో మళ్ళా తిరిగి దాన్ని క్వాలిఫై చేయించినటువంటి పరిస్థితులు. అప్పుడు నుంచి మీ సంబంధం కొనసాగుతూ ఉంటే చివరికి ఈ ఎపిసోడ్ మొత్తం మీద చివరికి తీసుకొచ్చి ఇందాపూర్కి కట్టబెట్టే ప్రయత్నం. ఇందాపూర్ పేరుతో హెరిటేజ్ సంస్థ ఇవాళ మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి లాభాలని సంస్థకు చేకూర్చాలనే భావన. అసలు మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? హెరిటేజ్ వెబ్సైట్ చూసాం కదా, ఇందాపూర్ ఉంది కదా, 22 సంస్థలుంటే దేశంలో వివిధ పేర్లతో 22 సంస్థలుంటే ఆ సంస్థల్లో 17వ సంస్థగా ఇది ఉంది కదా మీ వెబ్సైట్లోనే. 15 దాకా ఉంది, ఫిబ్రవరి 15 తర్వాత 5 రోజులు ఎందుకు మార్చారు? మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్గా ఉన్నటువంటి దాన్ని